హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బెనారస్ నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్ళాము. మార్నింగ్ 9 గంటలకు కాశీలో వందే భారత్ ట్రైన్ ఎక్కితే 2:30 గంటలలో అయోధ్యలో దిగిపోయాము. రాముడిని దర్శించుకొని ఈవినింగ్ మళ్ళీ 6:30కి ట్రైన్ ఎక్కితే 9 గంటలకల్లా కాశీలో ఉంటాము. ఈ ట్రైన్ ఉండటం మూలన కాశీకి వెళ్ళిన వాళ్ళు ఒక డే ఉండి అయోధ్య కూడా చూసుకొని రావచ్చు. ఇంత ఈజీగా వెళ్ళవచ్చని చాలామందికి తెలియదు. మాకు కూడా వెళితే కానీ తెలియలేదు. అయోధ్య ఎక్కడో ఉందనుకుంటాము, కానీ కాశీకి చాలా దగ్గరలోనే ఉంది. అదిగోండి, ఆ కనపడే ఆటోలన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఒక్కొక్క ఆటోలో 5-6 కూడా ఎక్కించుకుంటూ ఉంటారు. చాలా వీలుగా ఉన్నాయన్నమాట. అక్కడ కార్ల కన్నా కూడా ఈ ఆటోల్లో ఆ సన్న సన్న ఇరుకు సందుల్లో తిరగటానికి ఇవే చాలా వీలుగా ఉంటాయనిపించింది. మనకిలాగా అక్కడ కార్లు ఎక్కువ కనిపించవండి. ఎక్కడ చూసినా ఆటోలే గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయోధ్యలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం హనుమాన్ గర్హి ఆలయం. రాముని ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. అయోధ్యలో రామాలయాన్ని దర్శించే ముందు హనుమాన్ గర్హిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. హారతి సమయాలు ఉదయం 5 గంటలకు ఒకసారి, సాయంత్రం 8:30కు ఒకసారి ఉంటుందంట. బాలరాముని గుడిని చేరుకున్నాక గుడి లోపలే చాలా దూరం నడవాలండి. నడవలేని వాళ్లకు అక్కడ వీల్చైర్ సౌకర్యం ఉంది. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చక్కగా తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. కాకపోతే ఆ వీల్చైర్లో కూర్చుంటే సింహాసనం మీద కూర్చున్నట్టే ఉంటుంది. అదిగో వాళ్ళని చూడండి, ఎంత దర్జాగా కూర్చుని దర్శనానికి వెళ్తున్నారో. ఈ వీల్చైర్ అందరికీ ఇవ్వరు, సీనియర్ సిటిజన్స్కి మాత్రమే ఇస్తారు. పెద్దవాళ్ళకి, నడవలేని వాళ్ళకి మాత్రం ఈ వీల్చైర్ సౌకర్యం చాలా బాగుంది. అదిగోండి, గుళ్ళోనే ఒక పక్కగా పెద్ద వెయిటింగ్ హాల్ ఉంది. దానిలో చాలామంది జనం పడతారు, 100 మంది కూర్చోవచ్చు. బాలరాముని దర్శనం అయిపోయినాక రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అదిగో రైల్వే స్టేషన్లో చూడండి, జనం ఎలా పడిగాపులు పడి కూర్చున్నారో. పాపం వేరే ట్రైన్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్లున్నారు. ఇదండి మా అయోధ్య టూరు. ఇక నెక్స్ట్ కాశీ వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందాము, పదండి. కాశీ విశ్వనాథుని గుడి మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. అసలు ఎంత బాగుందో గుడి, అసలు సూపర్గా ఉందన్నమాట. తెల్లవారుజాము 3 గంటల నుంచి 4 గంటల వరకు స్పర్శ దర్శనం ఉంటుందండి. శివలింగాన్ని చేతితో మనం తాకొచ్చు. టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. సాధారణ దర్శనం ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. రుద్రాభిషేకం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఒకళ్ళు కానీ 5 కానీ 11 మంది శాస్త్రులు కానీ మనతో శివునిపై పాలతో అభిషేకం చేయిస్తారు. రుద్రాభిషేకం ఒక శాస్త్రితో చేయిస్తే టికెట్ 450 రూపీస్. 5 శాస్త్రులతో చేస్తే 1380 రూపాయలు. 11 మంది శాస్త్రులతో చేస్తే 2600 రూపాయలు. ఫ్యామిలీ అందరినీ పూజలో కూర్చోబెడతారు, మనతోనే పాలతో అభిషేకం చేయిస్తారనమాట. కాశీలో అంతా మోసమేనండి. బిందుడు నీళ్ళలో 1 లీటర్ పాలు కలిపి మనకిస్తారు అభిషేకానికి. అది టికెట్లోనే కౌంట్ అవుతుందన్నమాట. పూజ అయిపోయాక 6 కలిపి పాలకి 1100 ఇమ్మన్నారు, తీసేసుకున్నారు. అంత దోపిడీయే. మధ్యాహ్నం కూడా డబ్బులు ఇస్తే స్పర్శ దర్శనం చేస్తామన్నారు. తర్వాత కాశీ విశాలాక్షిని దర్శించుకున్నాము. వెనకనున్న విశాలాక్షి స్వయంభూ, తనంత తానుగా వెలిసిన శక్తిపీఠం. 2వ రూపం భక్తులను రక్షించటంలోనూ సంరక్షించటానికి చిహ్నంగా భావిస్తారు. తరువాత అన్నపూర్ణాదేవి ఆలయానికి వచ్చాము. ముందు విశాలాక్షిని దర్శించుకొని తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయానికి రావాలి. ఇప్పుడు మేమున్నది అన్నపూర్ణాదేవి ఆలయంలో. అక్కడ మనిషికి 100 రూపీస్ ఇచ్చామండి. గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకొని ఇచ్చారు. అసలు ఎంత చక్కగా దర్శనం అయిందో. అసలు అంత మంచి దర్శనం అవుతుంది అనుకోలేదు. జనం కూడా చాలా తక్కువగా ఉన్నారనుకోండి. జనం ఎక్కువగా లేకపోవటం వలనో ఏమోనండి, అమ్మవారి గుడి కూడా చాలా పెద్దగా విశాలంగా కనిపిస్తుంది. మొదటిసారి అయోధ్య, కాశీ వచ్చే వాళ్ళకి ఈ వివరాలన్నీ తెలిస్తే ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మేము బెనారస్ అంటే మరి అన్ని గుడి దర్శనాలు అన్నీ అయిపోయినాక మామూలే కదా చీరల షాపింగు. ఇంకా అంత దర్శనం అయిపోయినాక ఇంకా బయటకు వెళ్ళిపోయి పిల్లలు రిక్షాలు ఎక్కుదామని గొడవ చేశారు. ఇంకా రిక్షాలు ఎక్కేసాము. ఎక్కేసి ఇక చీరల షాపింగ్కి వెళ్ళాం. అసలు టైమే లేదండి. 2-3 అవర్స్లో ఏదో కొనేసేసుకొని వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.